న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లండన్ చేరుకున్న సీఎం జగన్ కుటుంబ సభ్యులు. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్న వైనం ఈ నెల 31న తిరిగి ఏపీకి రానున్న సీఎం. దురాత్మల నీచబుద్ధికి దిమ్మ తిరిగేలా, మాడు పలిగేలా వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల వెల్లడి. ఎప్పటికైనా ధర్మ పోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిరూపణ అయిందని వ్యాఖ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరల అధికారంలోకి రాబోతుందని పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ధీమా. గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందబోతున్నామని వెల్లడి. నగరంలో సందడి చేసిన సినీ నటి ప్రణీత. చాముండి సిల్క్స్ అండ్ శారీస్ షోరూమ్ ను ప్రారంభించిన సినీ నటి ప్రణీత విజయవాడకు రావటం చాలా ఆనందంగా ఉందని వెల్లడి. కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు బయలుదేరిన సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రాత్రి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఆయన ఇవాళ ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్నారు. ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉంది. సీఎం జగన్ రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా జూన్ 4న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని, సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ శ్రేణులకి పిలుపునిచ్చారు. దురాత్మల నీచ బుద్ధికి దిమ్మ తిరిగేలా, మాడు పగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస ముఖ చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మ పోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయిందని పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారిని ఈ స్టే చెంపపెట్టు అని షర్మిల స్పష్టం చేశారు. వివేక హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. షర్మిలకు ఊరటనిస్తూ కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దురాత్ముల నీచబుద్ధికి దిమ్మ తిరిగేలా, మాడ పగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించారు. ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో వివేక కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తాం. చిట్ట చివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం అని షర్మిల ఉద్ఘాటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరల అధికారంలోకి రాబోతుందని పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నామని చెప్పారు. కూటమి నాయకులు ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా ప్రజలు తమకే మద్దతునిచ్చారని తెలిపారు. ఉయ్యూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ మాట్లాడుతూ కూటమి నాయకులు అనేక ప్రలోభాలకి గురి చేసిన ప్రజలు తమకే మద్దతు తెలిపారని చెప్పుకొచ్చారు. పెత్తందారులు నీచ రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందబోతున్నామని చెప్పారు. అన్ని సర్వేలు చెప్తామని సర్వేలు చెప్పడం కాదు, మనం జనం దగ్గరికి వెళ్ళినప్పుడు జనం మనతో మాట్లాడిన విధానం మనం చూసాం. మూడేళ్ళుగా బ్యాగ్ గుర్తు కొట్టేస్తాం, జగన్ నా కొడుకు, జగన్ అన్న నా తమ్ముడు, జగన్ నా తమ్ముడు, జగన్ అన్నయ్య అని చెప్పేసి ప్రతి ఒక్కడు. ఇంతకుముందు చాలా ఎన్నికల్లో మనం కూడా ప్రచారం చేస్తే చాలా ఎన్నికల్లో తిరిగాం, అనుభవం ఉంది మనకి. ఈ ఎన్నికల్లో మనం చెప్పకముందే పెద్దవాళ్ళు సైతం, బుద్ధులు సైతం ఫ్యాన్ గుర్తు చూపించడం కానివ్వండి,
జగన్ని అంటే మా ముఖ్యమంత్రి గారిని ఫోన్ చేసుకోవడం కానీ క్లియర్గా చూసాం. ప్రజలు మన పట్ల సానుకూలంగా ఉన్నారు. తప్పనిసరిగా జూన్ 4వ తారీఖున ఫలితాలు మనకు అనుకూలంగా రాబోతాం. పెనంలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బోర్డు ప్రసాద్ విచక్షణ మరచి ప్రవర్తించారని తెలియజేశారు. ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పారని, రాష్ట్రంలో వైసీపీ మరల అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. తప్పనిసరిగా దేవుడు ఆశీర్వాదం పడుతుంది. ప్రజల దేవుళ్ళనే వీళ్ళకి ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా మనం సాయం చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇంత దరిద్రంగా తయారైన సంస్కృతిని కూడా మన తెలుగు సంస్కృతి కూడా చండాలం చేసిన ఈ పెద్దన్నర వ్యవస్థ. అందరూ కష్టపడ్డారు. అందరూ కూడా ఎక్కడా కూడా పొరపాటు లేకుండా తమ శక్తి వంచన లేకుండా పనిచేశారు. అందరూ ప్రాణం పెట్టి పార్టీని నిలబెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నమస్కారం చెప్తూ, ఇదే విధంగా మనం ఇట్లా ఏ విధంగా అయితే మన కుటుంబం చక్కగా కూర్చొని మాట్లాడుకుంటామో, ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసుకుని ముందుకెళ్ళే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా తెలిసికట్టుగా ఉంటాం, బాధ్యతతో ఉందామని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ మీ వాడిగా, మీ సోదరుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా. నగరంలో ప్రముఖ కథానాయకురాలు ప్రణీత సందడి చేశారు. మగువల మనసులు దోచే నూతన వస్త్ర షోరూమ్ ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అపరిమితమైన కలెక్షన్స్, అద్భుతమైన మోడల్స్ లతో నూతన వస్త్రాలు ఈ షోరూమ్ నందు లభిస్తాయని నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. విజయవాడ పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన చాముండి సిల్క్ అండ్ శారీస్ షోరూమ్ ను ప్రముఖ సినీతార అత్తారింటికి దారిది ఫేమ్ ప్రణీత లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఆమె జ్యోతి ప్రజ్వలనతో షోరూంను ప్రారంభించిన అనంతరం షోరూంలోని దుస్తులను ధరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నూతన మోడల్స్ తో అన్ని వర్గాలకు చెందిన కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసిన నూతన షోరూంను తాను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. షోరూంలోని అధునాతన మోడల్స్ తాను ధరించానని, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈరోజు విజయవాడలో చాముండి సిల్క్స్ అండ్ సారీస్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ గ్రాండ్ లాంచ్ అవుతుంది. సో నేను ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. 50 years ఇంకా పట్టు శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, ఇంకా ఫ్యామిలీస్కి ఫేవరెట్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీకు నేను కలెక్షన్స్ చూస్తున్నాను, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ షాప్ కూడా 3rd generation వాళ్ళు రన్ చేస్తున్నారు అండ్ కస్టమర్స్ కూడా 3rd generation. సో ఇన్ ఆల్వేస్ చాలా ట్రస్ట్ వర్ది బ్రాండ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ శ్రీనివాస్ గారు, శ్రీకర్ గారు, శ్రీదేవి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే చాలా చాలా షోరూమ్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. సిల్క్ సారీస్ నాకు చాలా ఇష్టం. మీరు చూస్తుంటారు ఇప్పుడు దాకా చాలా. ఐ రియలీ లవ్ సిల్క్ సారీస్, బట్ అదర్వైజ్ ఆల్సో ఆల్ కైండ్స్ ఆఫ్ సారీస్. అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్తో మరొకసారి నటించాలని ఉందని తెలిపారు. కన్నడ, మలయాళం రంగాల్లో 2 సినిమాలతో తాను బిజీగా ఉన్నట్లు తెలిపారు. డెఫినెట్లీ, బికాజ్ ఎక్కడెళ్ళినా నేను ఆ సినిమానే అందరికీ ఫేవరెట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ ఫేవరెట్. ఇప్పుడు కూడా మీరు ఎలక్షన్స్ అన్నీ చూస్తారు. ఎవ్రీవన్ రియలీ లైక్స్ హిమ్. సో అలాంటి లెజెండ్తో మళ్ళీ సినిమా చేయాలని చాలా ఉంది. ప్రెసెంట్ సో ఐ జస్ట్ డిడ్ అ మూవీ ఇన్ మలయాళం విత్ దిలీప్. అండ్ కన్నడలో కూడా హ్యాడ్ రామన్ అవతార. అండ్ ఐ హ్యాడ్ అ బేబీ లాస్ట్ ఇయర్. సో ఆబ్వియస్లీ చాలా బేబీ ఇది అని చాలా కొంచెం బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. అనంతరం షోరూం అధినేతలు చిల్లపల్లి శ్రీకర్, దామర్ల శ్రీదేవి మాట్లాడారు. చేనేత కుటుంబం నుంచి వచ్చి 50 సంవత్సరాలుగా పట్టు చీరలు, చేనేత చీరలు ఇంకా ఫ్యామిలీ షాపింగ్ కు నమ్మకమైన పేరుగా ఖ్యాతి చెందిన కస్టమర్ల విశేషాభిమానం పొందినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కొనుగోలుదారుల అభిరుచిని కనుగొన్న తమ సిఎన్ఆర్ గ్రూపు ఇప్పుడు చాముండి సిల్క్స్ అండ్ శారీస్ పేరిట ఎక్స్క్లూజివ్ పట్టు చీరల షోరూం ని విజయవాడ పాలిక్లినిక్ రోడ్లో ప్రారంభించినట్లు తెలిపారు. వేలాది రకాల వెరైటీసు, స్పెషల్ కలెక్షన్స్తో పాటు బెనారస్ చీరలు, కోటా చీరలు, పటోలా చీరలు, బెంగాల్ కాటన్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు మరియు సౌత్ కాటన్ చీరలు, అపరిమితమైన కలెక్షన్స్, అద్భుతమైన మోడల్స్లను లభిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ షోరూంను సందర్శించి నూతన వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు. మీకు అందరికీ తెలిసిన పాస్ట్ 50 years మీరు ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, మీ ఫ్యామిలీస్ తెలుసు. నౌ వీఆర్ రన్నింగ్ ఇట్ యాజ్ ఎ 3rd generation స్టోర్. నేను వచ్చిన తర్వాత లైక్ హైదరాబాద్లో చిల్లపల్లి వింటేజ్ స్టార్ట్ చేసాం. దెన్ we came again to Chamundi Gold and Diamonds and Chamundi Silks and Sarees ఇప్పుడు ఓపెన్ చేసాము. We are having wide range of sarees like కంచిపట్టు sarees, బనారస్, గద్వాల్, ఎవ్రీథింగ్. వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీ అందరికీ అవైలబుల్ ఉంటుంది ఇదంతా.
ఈ పేరు అందరికీ సుపరిచయం. వాళ్ళు ఈ ఇండస్ట్రీలో పాస్ట్ 50 years నుంచి ఉన్నారు. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి 3 generations ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ బేస్ జరిగింది. ద ఫస్ట్ టైం ఎవర్ దే ఇంట్రడ్యూస్డ్ మీ టు దిస్ గ్రూప్, CNR group, Chamundi Gold and Diamonds and Chamundi Silks and Sarees. So I'm one of the directors and I'm very happy to be part of this group. అండ్ ఇది ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని, చాలా షాప్స్ ఓపెన్ చేయాలని, చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా కొలాబరేషన్లో ఇంకా చాలా వెంచర్స్ చేయాలని అనుకుంటున్నాను. We have gold and diamonds and this is silks and sarees. Silks and sarees, we have exclusive Kanchi Pattu, Banaras, all kinds, all exclusive sarees ఇక్కడ మీకు దొరుకుతాయి. పెళ్ళికి వెళ్ళాలి, ఒక పెళ్ళి చేయాలి అంటే అవసరమైనవన్నీ కింద గోల్డ్ దగ్గర నుంచి క్లోతింగ్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్ హియర్. వన్ షాప్ స్టాప్ లాగా యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. ఏపీలో ఇటీవల పరిణామాలపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచెల్ల రక్త చరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమని ఆరోపించారు. పల్నాడు ఘటనల్ని జరగగానే ఇద్దరు తాడేపల్లి సీఎంఓకు పారిపోయి వచ్చారని, సీఎంఓ సూచనలు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి పిట్టలు ఎగిరిపోయాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ రోజున వైకాపా నాయకుల వ్యవహార శైలి దొంగ నరుస్తున్నట్లుగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది అన్న. ఎలా అన్యాయం చేసింది? గతంలో ఒకే రోజు డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, పలువురు ఎస్పీలని 2019లో ట్రాన్స్ఫర్లు చేస్తే, ఆ పదవుల నుంచి తొలగిస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా? సిట్ అధికారుల్ని, డీజీపీని, అక్కడ ఉన్న ఐజీని అడుగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతని తమ్ముడు వెంకట్రామిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాచర్లలో వేర్ ఈజ్ అవర్ ఎమ్మెల్యే? ఈరోజున ఎక్కడున్నాడు ఎమ్మెల్యే? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడండి? అతని తమ్ముడు వెంకట్రామిరెడ్డి వేర్ ఈజ్ హీ? వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసుల కళ్ళు గప్పి పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వచ్చారు? దే హ్యావ్ కమ్ డౌన్ టు సీఎంఓస్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయారు, ఎగిరిపోయినాయి ఆ పిట్టలు. నేను అడుగుతున్నా, ఈ రోజున సిట్ అధికారులను అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, అక్కడ ఉన్న ఐజీ గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి. మాచల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములిద్దరే కారణం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. పల్నాడు జిల్లా కలెక్టర్ గా లట్కర్, శ్రీకేశ్ బాలాజీతో పాటు 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించారు. ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ 3 జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా జులిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖపరమైన చర్యల్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం మే 24 నాటికి వాయుగుండంగా మారిద్దని, ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి.
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరొక వైపు నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తీయని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. సీసాలు, డబ్బాలలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిషేధించింది పోలీస్ శాఖ. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. మే 13న పోలింగ్ అనంతరం పల్నాడులో పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. ఈ సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులకు పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు సంసిద్ధం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ నగరంలోని పెట్రోల్ బంకుల్లో సీసాలు, డబ్బాలలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాటం కలగకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, పెట్రోల్ బంకు యాజమాన్యులు విధిగా ఈ నిబంధనలు పాటించాలని సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఫిల్లింగ్ స్టేషన్ల యాజమాన్యం పెట్రోల్, డీజిల్ను ప్లాస్టిక్ డబ్బాలు, బాటిళ్లలో విక్రయించేది లేదని చెబుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలను రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఓటుకి డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడ నెలకొనలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తీరు సజావుగా జరగలేదని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను రద్దు చేసి ఎన్నికల కమిషన్ మరలా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు కొనుగోలు కోసం రాష్ట్రంలోని 2 ప్రధాన పార్టీలు డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఓటుకు 3,000 నుంచి 5,000 వరకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడ నెలకొనలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయని మండిపడ్డారు. మరి శాసనాలను, రాజ్యాంగాలను మనమే తయారు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ ఎన్నికలు సజావుగా జరగలేదు. అందుకని రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలో మార్పు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలను రద్దు చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే అభ్యర్థుల చేత మరలా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. డబ్బులని బహిరంగంగానే పంచిన పరిస్థితి అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా నోరు విప్పని పరిస్థితి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందా, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందా, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందా తప్పితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మన జీవన విధానాలు మార్పు రావు, మనకి మార్పు రాదు, ఎవరు కూడా ఏమీ చేయలేరు. అందుకనే మేము ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, అటువంటి తమకు పోలీస్ వ్యవస్థ భద్రత కల్పించడంలో వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని, అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేయడం జరిగిందని, అయినా అధికారులు వాటిని పెడచెవిన పెట్టారని అన్నారు. ఈ నెల 25వ తారీఖున జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి 7 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, తాను చాందిని చౌక్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఢిల్లీ భారతదేశానికి హెడ్ క్వార్టరు. ఆ రాష్ట్రంలో 7 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఆ 7 పార్లమెంటు స్థానాలలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం మాకు గాజు గ్లాసు గుర్తుని కేటాయించింది. మేము కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ విజ్ఞప్తి చేసేది ఒకటే. ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాలను,
అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉండిద్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో నేను అనేక రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని పార్లమెంటు స్థానాలు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ నాకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిని. నేను ఢిల్లీ పార్లమెంటు చాందినీ చౌక్ పార్లమెంటు నామినేషన్ వేశా, కానీ నాకు రక్షణ కల్పించవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 97వ సేవా కార్యక్రమంగా విజయవాడలో వృద్ధులకు యాచకులకు పాదరక్షలు పంపిణీ చేసినట్లు వ్యవస్థాపకులు లంకా రమేష్ పేర్కొన్నారు. తమ గ్రూప్ లో 4200 మంది సభ్యులుగా ఉన్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. సేవే పరమావధిగా భావించి తాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, సభ్యుల సహకారంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా చేయడం జరిగిందని తెలిపారు. మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 97వ సేవా కార్యక్రమంగా విజయవాడలో వృద్ధులకు యాచకులకు పాదరక్షలు పంపిణీ చేశారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం, శివాలయంతో సహా ఇతర ప్రాంతాలలో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అడ్మిన్ ఈడ్పుగంటి విజయలక్ష్మి, అనురాధ కొడాలి, రత్నకుమారి పసుమర్తి, రాధ మేక, శ్రీనివాసు, పటమట రామకృష్ణ, వైష్ణవ రామకృష్ణ, లంకా రమేష్, లంకా వర్షిత, పొనుకొల్లు తేజ, నిమ్మగడ్డ ఉమామేశ్వర ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఫేస్బుక్ గ్రూప్ ద్వారా సభ్యులంతా కలిసి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు 96 సేవా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి సాయం చేయాలని ఈ సంస్థ ప్రారంభించడం జరిగిందని, వివిధ ప్రాంతాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారని వివరించారు. ఉన్నవాళ్లు లేని వాళ్లకు సాయం చేయాలన్న తలంపుతో తమ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించడం జరిగిందని తెలిపారు. అన్నదానం, వస్త్రదానం, చలివేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలు చేశామని, ఎవరు చేయని విధంగా ఈసారి పాదరక్షలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తమ గ్రూప్లో 4200 మంది సభ్యులుగా ఉన్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. సేవే పరమావధిగా భావించి తామిలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, సభ్యుల సహకారంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. గత 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ మమతల పందిరి ఎఫ్బీ గ్రూప్ని ఒక సింగిల్ ఫోన్తో స్టార్ట్ చేయడం, మా ఒక్కడిగా స్టార్ట్ చేయడం, ఇవాళ 4200 మందికి దాకా దీంతో పార్టిసిపేట్ చేయడం, అందరూ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గత సంవత్సరం దీన్ని మమతల పందిరి సేవా సమితిగా మార్చి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాలు కూడా ఒక టైప్ కాకుండా వైవిధ్యభరితంగా ఎవరికి ఏ నీడెడ్ ఉందో, అప్పుడు ఏ నీడెడ్ ఉందో ఆ నీడెడ్ని తీర్చడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తాం, అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. దీని ద్వారా ముందు మమతల పందిరి నాతో పాటు సహకరిస్తున్న మమతల పందిరి అడ్మిన్ టీంకి, అలాగే మమతల పందిరి పోషకులకి, నా మమతల పందిరి పోషకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక ఎఫ్బీ గ్రూప్ అండి. మనం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రూపు ఏర్పరిచిందండి. ఇది 96వ యాక్టివిటీ. ఒక విధమైన యాక్టివిటీ అని కాకుండా అన్ని రకాల ఫుడ్ డొనేషన్స్ ఏంటి, ఈ చెప్పులు పంపిణీ, బట్టలు, రకరకాల బ్లడ్ డొనేషన్స్ అన్నీ చేస్తున్నాం అన్నమాట. మెడికల్ క్యాంప్స్, పర్టికులర్గా ఒక యాక్టివిటీ అని దానికి ఇది అవ్వకుండా ప్రతిదీ మనం ఎవరికి ఏ సర్వీస్ చేయగలమో అన్ని రకాల సర్వీసులు చేస్తూ ఇప్పటికి 96ది విజయవంతంగా నిర్వహించడం జరిగిందండి. రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ మమతల పందిరి అందరం సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ మమతల పందిరి ఏర్పరిచాము. మానవ సేవే మాధవ సేవ అని నేను నమ్ముతాను. సో అదే కాన్సెప్ట్తో ఏర్పాటైనటువంటి మమతల పందిరి గ్రూప్ చూసి దానిలో జాయిన్ అవ్వడం జరిగింది. రమేష్ లంక గారి ఆధ్వర్యంలో సభ్యులందరూ కూడా ఏదో సరదా పోస్టులు కామెంట్లకు పరిమితం కాకుండా, అన్ని గ్రూపుల్లో కాకుండా విభిన్నంగా సేవా దృక్పథంతో సభ్యుల యొక్క కాంట్రిబ్యూషన్తో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి వేసవకాలం కాబట్టి ఎండ వేయడంకి తట్టుకోలేక ఉంటారు కాబట్టి పేదవాళ్ళకి చెప్పులు పంపిణీ చేస్తున్నాం ఇప్పుడు. అంతకుముందు చలివేంద్రం పెట్టి వాటరు, మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. శీతాకాలంలో రగ్గులు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ మీట్లో కూడా ట్రెడిషనల్గా అందరికంటే భిన్నంగా ట్రెడిషనల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. మమతల పందిరి సేవా సమితి 2 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. లంకా రమేష్ గారు ఒక చిన్న మొబైల్ ఫోన్తో ఈ ఫేస్బుక్ గ్రూప్ను స్టార్ట్ చేసి దాని నుంచి 2 సంవత్సరాల క్రితం దాన్ని సేవా సమితి కింద మార్చడం జరిగింది. ఈ సేవా సమితి వరకు ఇప్పటివరకు 96 ప్రోగ్రాములు చేసాం.
96 ప్రోగ్రాముల్లో అన్నదానం దగ్గర నుంచి, వస్త్రదానం దగ్గర నుంచి, పాత బట్టలు పంపిణీ చేయడం దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం గ్రూప్ సభ్యులందరికీ దగ్గర 4,000 మెంబర్స్ సభ్యులు ఉన్నాం. దానిలో పోషకులుగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇచ్చిన డబ్బులతో వాళ్ళందరూ ఏదైతే కార్యక్రమాలు కోరుకుంటారో పలానా ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ అంటే నలుగురు మంచిగా ఉండాలి అని లంకా రమేష్ గారు ఏదైతే అంత గ్రూప్ మొత్తం ఏదైతే అనుకుంటామో ఆ అనుకున్న దాన్ని లంకా రమేష్ గారు ముందుండి నడిపించడం జరుగుతుంది. ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడానికి మెయిన్ కారణం ఇప్పటివరకు చెప్పులు లేకుండా ఎవరో చాలామందిని చూడటం జరిగింది. ఆ చెప్పులు లేకుండా ఉన్న మొత్తం కుటుంబాల మొత్తానికి కూడా చెప్పులు అందించాలని చెప్పి ఒక 200 ధర చెప్పులు మొత్తం అంతా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మమతల పందిరి సేవా సంస్థలో నేను 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అలాగే మమతల పందిరి ద్వారా ఇవాళకి 97వ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు మమతల పందిరి ఫేస్బుక్ ద్వారా అలాగే పోషకులు అందరూ కలిసి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు మండు టెండలో నడవలేని పేద బడుగు వర్గాల వరకు కూడా చెప్పులు లేని పరిస్థితిలో రోడ్ల మీద నడుస్తుంటే కాలు బొబ్బలెక్కి ఏ చెట్టు కిందో తల తీసుకునే సమయంలో మేము ఇవాళ మమతల పందిరి ద్వారా లంకా రమేష్ గారి ఆధ్వర్యంలో చెప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లండన్ చేరుకున్న సీఎం జగన్ కుటుంబ సభ్యులు. లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్న వైనం ఈ నెల 31న తిరిగి ఏపీకి రానున్న సీఎం. దురాత్మల నీచబుద్ధికి దిమ్మ తిరిగేలా, మాడు పలిగేలా వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల వెల్లడి. ఎప్పటికైనా ధర్మ పోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిరూపణ అయిందని వ్యాఖ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరల అధికారంలోకి రాబోతుందని పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ధీమా. గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందబోతున్నామని వెల్లడి. నగరంలో సందడి చేసిన సినీ నటి ప్రణీత. చాముండి సిల్క్స్ అండ్ శారీస్ షోరూమ్ ను ప్రారంభించిన సినీ నటి ప్రణీత విజయవాడకు రావటం చాలా ఆనందంగా ఉందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.